గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి గారికి నా నమస్కారం. సార్, నా పేరు నాగశరణ్యాదేవి. నేను ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. సార్, సినిమా సోషల్ మీడియాలో అసభ్యకర ప్రవర్తనలు, ముఖ్యంగా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసేవారిపై ఏవైనా చర్యలు తీసుకుంటారా సార్? చెల్లి, నా స్పీచ్లో ఈ విషయం పైన చాలా స్పష్టంగా మాట్లాడాను. మీరు అడుగుతాం కూడా చాలా మంచిది. 1-10 సార్లు సమాజంలో కూడా చైతన్యం తీసుకురావాలి. చట్టాలతోనే సమాజం మొత్తం మారిపోతుందని నేనైతే నమ్మట్లేదు. మార్పు మన ఇంట్లో మొదలవ్వాలని నమ్మే వ్యక్తి. అందుకే నేను తెలుగు భాష వాడక పదాలు కొన్ని ఉన్నాయి, దానికి మనందరం ఫుల్ స్టాప్ పెట్టాలి, మన ఇంట్లోనే మనం వాడటం మానేయాలని నేను చెప్పిన కారణం అది. నేను మా ప్రత్యర్థి పైన ఎంత పోరాడానో చంద్రబాబు నాయుడు గారితో 4 రెట్లు ఎక్కువ పోరాడా. నేను అనుకుంది అవ్వపోవచ్చు, కానీ 2, 3, 10, 50, 100 సార్లు మాట్లాడితే కొన్ని సంస్కరణలు 2 సంవత్సరాలు పట్టింది నాకు తీసుకొచ్చేదానికి. కానీ తీసుకొచ్చాం, వదిలిపెట్టలే. నమ్మకం దానికోసం వదిలిపెట్టుకోండి. అదేవిధంగా సినిమాలో కానివ్వండి, వెబ్ సిరీస్లో మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడేదానికి లేదు, ఉండకూడదు, ఆ పదాలు వాడకూడదు అని బలంగా నమ్మే వ్యక్తిని నేను. దానికి నేను అహర్నిశలు పోరాడతాం. రెండోది, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. సోషల్ మీడియా కానివ్వండి, సెల్ ఫోన్ కానివ్వండి, పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. పాజిటివ్ ఏంటంటే ప్రపంచంలో ఏం జరుగుతుంది, మార్పులు చేర్పులు ఏం జరుగుతున్నాయి, టెక్నాలజీ ఏ రకంగా వెళ్తుంది తెలిసినాక మంచి అవకాశం ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో కొంతమంది మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. బాధాకరం అది. మగవాళ్ళు కూడా కొంతమంది పెడుతున్నారు. దానిపైన ఇప్పటికీ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాం. దానికి బలమైన చట్టం కూడా తీసుకొస్తాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. చట్టంతో పాటు నేను బలంగా నమ్మేది, పాఠశాలల్లోనే కాదు, ఇంజనీరింగ్, పీజీ, పిహెచ్డి చదివే పిల్లలు కూడా, పిహెచ్డి చేస్తున్న పిల్లలు కూడా కంపల్సరీ వాళ్ళు తెలుసుకోవాలి. అది ఎంకరేజ్ చేయాలి. సొంత ఇంట్లో మా నాన్నగారు అమ్మగారు పైన ఎట్లా మాట్లాడతారు, ఎంత గౌరవిస్తారు, ఇది నేను చూసి పెరిగిన వాడిని. సో నరనరాల నాది అదే ఉంటుంది, అదే బ్లడ్. సో ఇది ఒక పక్కన చట్టాలు, ఇంకో పక్కన ఇంట్లో కూడా పాఠాలతో పాటు ఇంట్లో కూడా ఎట్లా ఉండాలి, మహిళల పట్ల ఎలా ప్రవర్తించాలనేది మేము బలంగా తీసుకెళ్లాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. థ్యాంక్ యూ చెల్లి. థ్యాంక్ యూ సార్.